హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిన్న దివ్యాంగులు కలెక్టరేట్ల వద్ద నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే వినతిపత్రం ప్రజాభవన్లో అందించారని మనకైతే తెలుస్తుందండి. దాని గురించి వివరాలు క్లారిటీగా చూద్దాము. ఇందులోనే నిన్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద వికలాంగులు అయితే ధర్నా చేస్తున్నారండి. ఇక్కడ హెడ్డింగ్లో చూడొచ్చు. మనం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగులు, విహెచ్పిఎస్ నాయకులు పింఛన్ పెంచాలని దివ్యాంగుల నిరసన. దాని కింద మ్యాటర్ వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను 4016 నుంచి 6016కు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట వృద్ధులు, దివ్యాంగులు బైఠాయించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు చేపట్టిన ధర్నాలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కర్లేపల్లి ప్రేమ్రాజ్ మాట్లాడుతూ పింఛన్ మొత్తాన్ని పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక ములుగు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు, వృద్ధులు బైఠాయించారు. ఇక ప్రజాభవన్లో వినతి పత్రం. హైదరాబాద్లో నిర్వహించిన చలో ప్రజాభవన్ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్యదేవరాజును, ప్రణాళిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ను 6016కు తక్షణమే పెంచాలని కోరారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలలో దివ్యాంగుల సంఘాల నాయకులు పులిపాటి శ్రీనివాసరావు, శివరాత్రి రాజయ్య, అందే దయముని, గోవిందు, శంకరు, బాలకృష్ణ పాల్గొన్నారు. సో ఇదండి నిన్న జరిగిన నిరసన కార్యక్రమం. కలెక్టరేట్లు అయితే ముట్టడించారు విహెచ్పిఎస్ అధ్యక్షులందరూ కూడా. ఈ వికలాంగుల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక వెంటనే పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారండి వీళ్ళైతే. ఈ ధర్నాలు, ఈ నిరసనలు ఇవన్నీ కూడా విహెచ్పిఎస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ పెన్షన్ల మీద వెంటనే స్పందించాలని, లేకుంటే రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిచ్చి మా నిరసనలు అయితే వ్యక్తం చేస్తామని వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. ఈ ప్రజల తరపున నిలబడ్డ విహెచ్పిఎస్ అధ్యక్షులు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రజలైతే తెలుపుకుంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. ఈ పెన్షన్దారులందరికీ కూడా అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి. వారందరి తరపు నుంచి విహెచ్పిఎస్ అధ్యక్షులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా పెన్షన్ మీద ఇంతవరకు కూడా మాట్లాడలేదు. మొదటిసారి ముందుకొచ్చి విహెచ్పిఎస్ అధ్యక్షులందరూ కూడా వీటి గురించి ఒక ధర్నాలు అయితే చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా కంపల్సరీగా వీరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారండి. మొదటిసారి ముందుకొచ్చి వారందరి తరపున నిలబడినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనకు కూడా చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారండి. వారి కోసం వారికి థ్యాంక్స్ చెప్తున్నట్టు చాలామంది మెసేజ్లు కూడా చేస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలుపమని. సో ఇదండి ఈరోజు వీడియో. మనకి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల మీద తప్పనిసరిగా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. వారందరితో పాటు మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ వినతి పత్రాలు కూడా అందించారు నిన్న ప్రజాభవన్లో. సో ఇదండి ఈరోజు వీడియో. కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామంది దగ్గరికి వీడియో వెళ్తుందండి. అండ్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.